నమస్కారం. చెట్లు నరకటానికి, దోమలు కుట్టటానికి ఏంటి సంబంధం? అసలు ఉందా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. కానీ ఈ రెండిటి మధ్య ఒక ఊహించని చాలా బలమైన సంబంధం ఉంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ప్రశ్నను ఇంకొంచెం సింపుల్గా అడుగుతాను. ఒక చెట్టును నరికితే మనింట్లో దోమల బెడద ఎందుకు పెరుగుతుంది? ఇది యాదృచ్ఛికం అస్సలు కాదు. దీని వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ దాగుంది. మనం అనుకుంటున్న దానికంటే సమాధానం చాలా చాలా స్పష్టంగా ఉంది. అవును, రీసెంట్గా జరిగిన ఒక సైంటిఫిక్ స్టడీ ఈ రెండిటి మధ్య ఉన్న డైరెక్ట్ లింక్ని బయటపెట్టింది. ఈ కనెక్షన్ మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. రైట్. సో ఫస్ట్ పాయింట్, దోమల ప్రవర్తనలో ఒక కలవరపరిచే మార్పు. బ్రెజిల్లో జరిగిన ఒక స్టడీ పర్యావరణంలో వచ్చే మార్పులు జీవుల ప్రవర్తనను ఎలా మార్చేస్తాయో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే, అడవులు తగ్గిపోతున్న కొద్దీ దోమలు తమ ఫుడ్ సోర్స్ని మార్చుకుంటున్నాయి. అంటే వాటి సహజ ఆహారమైన అడవి జంతువులను వదిలేసి ఇప్పుడు మనుషుల్నే తమ మెయిన్ టార్గెట్గా చేసుకుంటున్నాయి. వాటి డైట్ మొత్తం మారిపోతోందన్నమాట. ఓకే, దోమలు మనుషులను టార్గెట్ చేస్తున్నాయి అంటున్నారు. సరే, కానీ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు ఎలా వచ్చారు? వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏంటి? ఆ సాక్ష్యం రక్తంలోనే దొరికింది. సో బ్రెజిల్లోని అట్లాంటిక్ ఫారెస్ట్లో ఈ స్టడీ చేశారు. అక్కడి ఒస్వాల్డో క్రూజ్ ఇన్స్టిట్యూట్, ఫెడరల్ యూనివర్సిటీ రీసెర్చర్లు కలిసి దాదాపు 52 రకాల జాతులకు చెందిన 1700 దోమలకు పైగా పట్టుకున్నారు. వాటిని పట్టుకుని ఏం చేశారంటే, వాటి కడుపులో ఉన్న రక్తాన్ని అనలైజ్ చేశారు. అంటే ఆ దోమలు ఎవరి రక్తాన్ని తాగాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లకు దొరికిన రిజల్ట్స్ నిజంగా షాకింగ్. ఆ నెంబర్ ఎంతో తెలుసా? ఏకంగా 75%. అవును, వాళ్ళు అనలైజ్ చేసిన బ్లడ్ శాంపిల్స్లో 75% మనుషుల రక్తమే. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, వాళ్లు పట్టుకున్న ప్రతి 4 దోమలలో 3 దోమలు మనుషుల్ని కుట్టినవే. ఇది చాలా చాలా పెద్ద నంబర్. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, దోమలు తాగిన రక్తంలో సింహభాగం అంటే 75% మనుషులది. ఇక పక్షుల నుంచైతే కేవలం 12%. అంటే అడవి జంతువులను వదిలేసి దోమల ఫోకస్ మనుషుల మీదకు ఎంతగా షిఫ్ట్ అయిందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇంకాస్త డీటెయిల్స్లోకి వెళ్తే, రీసెర్చర్లు మొత్తం 18 మంది వేరువేరు మనుషుల రక్తాన్ని ఐడెంటిఫై చేశారు. కానీ జంతువుల విషయానికొస్తే కేవలం ఒక కుక్క, ఒక ఎలుక, 6 పక్షుల రక్తం మాత్రమే దొరికింది. ఈ తేడా చూస్తేనే అర్థమవుతోంది దోమలకు మనుషులు ఎంత ఈజీ టార్గెట్గా మారిపోయారో. సరే, మరి అసలు ఈ మార్పు ఎందుకొస్తోంది? దోమలు ఎందుకు వాటి సహజ ఆహారాన్ని వదిలేసి మనుషుల మీద పడుతున్నాయి? దీనికి సమాధానం మనం పర్యావరణానికి చేస్తున్న హానిలోనే ఉంది. ఈ కంపారిజన్ చూడండి. ఒక హెల్దీ ఫారెస్ట్లో దోమలకు తినడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. రకరకాల పక్షులు, జంతువులు, వాటికి కావలసిన ఆహారం అక్కడే దొరుకుతుంది. కానీ అదే అడవిని మనం నరికేసినప్పుడు ఏమవుతుంది? ఆ జంతువులన్నీ వాటి ఇళ్లను కోల్పోయి అక్కడ్నుంచి వెళ్ళిపోతాయి. ఇక ఆ ప్రాంతంలో దోమలకు మిగిలేది, సులభంగా దొరికేది ఎవరు? మనమే. ఈ స్టడీలో పనిచేసిన డాక్టర్ సెర్గియో మచాడో కూడా ఇదే చెప్తున్నారు. ఆయనేమన్నారంటే, తినడానికి సహజమైన ఆప్షన్స్ తగ్గిపోవడంతో దోమలు కొత్త రక్త వనరులను వెతుక్కోవాల్సొస్తుంది. అందుకే అవి సౌలభ్యం కోసం మనుషుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాయి అని. సింపుల్గా చెప్పాలంటే, బతకడానికి ఈజీ రూట్ తీసుకుంటున్నాయన్నమాట. ఓకే, ఇప్పటివరకు ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు దీనివల్ల వచ్చే ప్రమాదమేంటో చూద్దాం. దోమలు ఇలా మనుషులను కుట్టడం వల్ల ఒక పెద్ద ఆరోగ్య సమస్య పొంచి ఉంది. అవేంటంటే, ఇప్పుడు ఇవి జంతువుల నుంచి మనుషులకు రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా ఒక బ్రిడ్జ్లా పనిచేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం జూనోటిక్ వ్యాధి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది చాలా సింపుల్. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధినే జూనోటిక్ వ్యాధి అంటారు. కరోనా వైరస్ కూడా ఇలాంటిదే అని మనకు తెలిసిందే. సో ఈ జూనోటిక్ బ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందో చూడండి. స్టెప్ 1, ఒక దోమ ఏదైనా వైరస్ ఉన్న అడవి జంతువులు కుడుతుంది. అప్పుడు ఆ వైరస్ దోమ శరీరంలోకి వెళ్తుంది. స్టెప్ 2, ఆ వైరస్ దోమ శరీరంలో పెరుగుతుంది. స్టెప్ 3, ఇప్పుడు అదే దోమ వచ్చి మనల్ని కుట్టినప్పుడు ఆ వైరస్ని మన శరీరంలోకి పంపిస్తుంది. అంతే, జంతువుల్లో ఉన్న వ్యాధి మనకొచ్చేసింది.
దీనివల్ల మనకు తెలిసిన యెల్లో ఫీవర్, డెంగ్యూ, జీకా లాంటి వ్యాధుల రిస్క్ విపరీతంగా పెరిగిపోతోంది. కానీ అంతకంటే భయపడాల్సిన విషయమేంటంటే, ఇప్పటిదాకా మనకు తెలియని జంతువులేకే పరిమితమైన కొత్త కొత్త వైరస్లు కూడా ఈ పద్ధతిలో మనుషులకు వ్యాపించే ప్రమాదముంది. ఇదంతా చూస్తే మనకొక విషయం అర్థం కావాలి. మనం నరికే ప్రతి చెట్టు ప్రభావం అలల మాదిరిగా వ్యాపిస్తోంది. అది కేవలం పర్యావరణం మీదనే కాదు, మన ఆరోగ్యం మీద కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ కనెక్షన్ మన భవిష్యత్తు గురించి ఏం చెబుతోంది? మనం ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: అడవుల ఆరోగ్యం, మన ఆరోగ్యం వేర్వేరు కాదు, రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అడవులను కాపాడుకుంటే అది పర్యావరణానికి మాత్రమే కాదు, మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తోంది. మన భూమి ఇలా మారుతున్న కొద్దీ ఇంకా ఇలాంటి ఎన్ని దాగి ఉన్న సంబంధాలు, ఎన్ని ఊహించని పరిణామాలు బయటపడతాయో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. మరో విశ్లేషణలో కలుద్దాం.